రాజమండ్రి దగ్గర అఖండ గోదావరికి మరో మణిహారం సమకూరింది. ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ ఇప్పటికే ఉన్న 3 వంతెనలకు తోడు 4వది కూడా సిద్ధమైంది. పుష్కరాల సందర్భంగా ఈ కొత్త వంతెనను ప్రారంభించబోతున్నారు. అయితే ఈ వారధికి పేరు విషయంలో వివాదం తలెత్తే అవకాశం ఉంది. దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. 3 ఏళ్లు లేటుగా పూర్తయిన లేటెస్ట్ గా ప్రారంభోత్సవం చేసుకోబోతోంది రాజమండ్రి కొత్త వంతెన. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది పొడవైన వంతెన అని చెబుతున్నారు ఏపీ R&B అధికారులు. హైదరాబాద్ లోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 12 కిలోమీటర్ల పొడవుండగా ఈ బ్రిడ్జి దానికంటే 2 కిలోమీటర్ల ఎక్కువ పొడవుంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే విశాఖ విజయవాడల మధ్య దూరం 40 కిలోమీటర్లు తగ్గుతుంది. రాజమండ్రికి భారీ వాహనాల తాకిడి కూడా తగ్గిపోతుంది. పశ్చిమ గోదావరి కొవ్వూరు సమీపంలోని దొమ్మేరు వద్ద ప్రారంభమయ్యే వంతెన రాజమండ్రి సమీపంలోని దివాంచెరు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానమైంది. పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి ఈ బ్రిడ్జి మీద రాకపోకలు మొదలవుతాయి. రాజమండ్రి నుంచి వెళ్తే ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి పోసారులే కానీ లారీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి. మైలేజ్ దగ్గర 89 కిలోమీటర్ దాకా తేడా వస్తాయి. ట్రాఫిక్ సమస్య కూడా ఇబ్బంది ఉండదండి. ఈ రోడ్లో అయితే మాకు దగ్గర 700-800 రూపాయలు టోల్ గేట్ ఉంది. టేపు ఇటైతే టోల్ గేట్ లేదు. ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. ముందు టోల్ గేట్ పెట్టిన ఇబ్బంది ఉండదండి. మా మైలేజ్లు కవర్ అయిపోద్ది కదా, లారీ వానర్కి ఇబ్బంది అనిపించదు. ఈ బ్రిడ్జి పేరు విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టు మంజూరైంది. ముందు రాజీవ్ పేరుని అనుకున్న వైఎస్ చనిపోయాక ఆయన పేరు పెట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత ప్రభుత్వం మారింది. దీంతో వైఎస్ పేరు పెట్టాలని నాడు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజమండ్రి వాసులు. 14 కిలోమీటర్ల వ్యవధితో ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక అత్యధిక నిడువుగా బ్రిడ్జిగా దీన్ని నిర్మించడం జరిగింది. అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని మంచి పనులు జరుగుతాయి. అటువంటిప్పుడు వాళ్ళ యొక్క పేర్లు పెట్టడం అనేది ఒక చరిత్రకి ఏంటంటే రాబోయే తరాలకి ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుంది. మరి అటువంటి బ్రిడ్జిని ఇవాళ రాజమండ్రి పట్టణ ప్రజలకి 40-50 సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని మరి బహుకరించి మరి ఆ నేత లేకపోయినా మన మధ్య ఆయన పేరు చిరస్థాయిగా రాబోయే తరాలకు ఉండే విధంగా వైఎస్ఆర్ వారధిగా నామకరణం చేస్తే ప్రస్తుతం నది మీద 4 వంతెనలు అందుబాటులోకి రావడంపై ఉభయ గోదావరి జిల్లాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.